ఈ సమావేశం చాలా ముఖ్యమైన సమావేశం. ఏదైతే మహాత్మా గాంధీ నరేగా ప్రోగ్రామ్ పేరు మార్చి రామ్ అని పెడుతున్నారు. రామ్ చెప్పినారా బాబు. దీనివల్ల ఎవరైతే ఎట్టి చాకిరి చేసే వాళ్ళకి అందరికీ పని కల్పించింది సోనియా గాంధీ. ఆనాడు అనంతపూర్లో వచ్చి చనిపోతున్నారు తిండి లేక అంటే ఆమె ఒక ఆలోచన చేసి ఆనాడు మన్మోహన్ సింగ్ చెప్పి ఈ ప్రోగ్రాం పెట్టిండ్రు. 100 రోజులు పనిచేదానికి 25 రోజులు పెంచి ఇవాళ కేంద్రంకేళ్ళు కాదట, రాష్ట్రాలకే వాళ్ళే పంపిస్తారట. గతంలో ఏముంటుంటే ఊర్లోనే ఏ పని చేయాలి అనేది వాళ్ళు చెప్తుంటివి. ఇప్పుడు ఆ పనిని కూడా తీసేస్తున్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమం ఎత్తేసేయాలని చూస్తున్నారు. కాబట్టి దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్ పాస్ చేసింది. దీనికి 20 నుంచి 30 వరకు గ్రామాలలో సభలు పెట్టాలి. మొన్ననే సర్పంచ్ ఎలక్షన్స్ అందరూ సర్పంచ్ సమావేశాలు పెట్టి దీని వ్యతిరేకంగా తీర్పు తీసుకోవాలి. ఇదే ఢిల్లీ వాళ్ళకి తెలియాలి. ఇది అన్ని రాష్ట్రాలలో. మీ నిరసనల ద్వారా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చట్టాలను వెనక్కి తీసుకునే అవకాశం ఉందంటారా? ఫైట్ చేసేది కానీ దేశానికి భారతదేశం కట్టి లేకుండా తుపాకీ లేకుండా స్వాతంత్రం తెచ్చిందా లేదా మహాత్మా గాంధీ. అట్లనే మేము కూడా ఫైట్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ. ముందుగా ఈరోజు విస్తృత స్థాయి సమావేశం దేని గురించి జరిగింది? దేశం మరోసారి ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా మళ్ళొకసారి దేశ ప్రజలకి 140 కోట్ల మంది ప్రజానీకానికి మోసం చేయడానికి బీజేపీ దేశం మొత్తం దేశాన్ని అమ్మేస్తుంది అనుకోండి. దేశంలో ఏ వ్యవస్థ లేదు, అన్ని ప్రైవేటీకరణ చేశారు. అందులో భాగంగానే కూలీలకి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజు పెద్ద ఇనిషియేటివ్ ప్రపంచ దేశంలో ఎక్కడా లేనటువంటిది పనికి పథకం అని 100 రోజుల ఆహార పథకం కింద ఇచ్చినటువంటి ఈ మన్రేగాని తీసుకొని తీసేయాలని ఎంత పెద్ద దరిద్రం ఆలోచన వీళ్ళకి కలిగిందంటే ఆ పేరునే తొలగించుతున్నాము అని అందరినీ చూపిస్తూ ఆ పేరు వెనకాల దోపిడీ అదానికి అంటగట్టేటటువంటి కూలీలందరినీ రైతు కూలీలందరినీ కూడా రేపు ఉపాధి లేకుండా చేసి ఆ ఉపాధి లేకుండా ఉన్న వాళ్ళు మళ్ళా పట్టణాలకు వలస వస్తే వాళ్ళని తక్కువ కూలీతో వాళ్ళ ఫ్యాక్టరీలల్లో వాళ్ళు పెట్టుకునేటటువంటి ఇండస్ట్రీలల్లో పెద్ద వ్యవస్థ దేశాన్నే అదానికి అంటగడుతున్నాడు మోదీ. ఆ అంటగట్టిన మోదీ వ్యవస్థలలో ఈ కూలీలందరూ పనిచేయాలి. మళ్ళోసారి బ్రిటిష్ వాడి చేతి కిందికి ఆ రోజు ఎట్లా పోయినామో 200 ఏళ్ళు ఇప్పుడు మళ్ళీ గుజరాత్ వాడి కాళ్ళ కిందకి పోయేటటువంటి పరిస్థితి మనకు తీసుకొచ్చేటట్టున్నాడు. దేశం మీద యావత్ భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగ కూలీలు ఎవరైతే ఉన్నారో పేద రైతులు కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి హామీ ఇచ్చినటువంటిది దీన్ని మళ్ళీ మీరు గుర్తుంచుకోండి. ఇది ఏదో జరగబోతుంది. దేశాన్ని మొత్తం తాకట పెట్టేస్తాడు లేదా ప్రైవేటీకరణ చేస్తాడు. పని లేకుండా చేస్తున్నారని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ వాళ్ళు 100 రోజుల పని 125 రోజులు చేశారు కదా. గక్కనే ఉంది అసలైన కిటుకు. 125 రోజులు చేసి రాష్ట్రాల మీద ఆ రోజు 100 రోజులు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే భారం మోపుతుండే. అక్కడక్కడ ఈరోజు వివిధ పార్టీలు అధికారంలో ఉన్నాయి కొన్ని రాష్ట్రాలల్లో. వాళ్ళు సరే ఇది మా రాష్ట్రంలో అన్యాయం జరగొద్దు అని ఇస్తుండొచ్చు. 18 రాష్ట్రాలలోనో 17 రాష్ట్రాలలోనో ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఆ రాష్ట్రాలలో ఈ పథకాన్ని అమలు చెయ్యొద్దు అనే ఒక కంకణం వాళ్ళది. ఎందుకు 40% రాష్ట్రాలకు అప్పచెప్తే వాడు ఇయ్యడు, వీడి కేంద్రం నుంచి రిలీజ్ చేయడు, రెండూ కలిపి తీసేయాలనే ఒక దుర్బుద్ధి మందికి చూపించడానికి 125 రోజులు. కానీ వాళ్ళు 65 రోజులు సెలవు దినాలు. ఆ తర్వాత మిగతాది రాష్ట్రాల మీద భారము. మీరు ఇచ్చే 60%కి 40% రాష్ట్రం మీద మీరు మోపి 40% రాష్ట్రాల మీద మోపితే అసలే మా రాష్ట్రాలకు ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు లేవో అక్కడ కేంద్రాల నుంచి వచ్చే బడ్జెటే తక్కువ, డబ్బులే తక్కువ. జిఎస్టీ రూపంలో 100% తీసుకొని పోయి 20% 30% మాకు ఇస్తారు. మరి ఇప్పుడు మళ్ళీ ఇది రాష్ట్రాల మీద భారం మోపితే రేపు పొద్దున కట్టలేని పరిస్థితులు ఇయ్యలేని పరిస్థితులు వస్తే కేంద్రం చేసిన దానికి రాష్ట్రాలు తప్పు చేసినాయని మళ్ళీ మారంపోయాలి. ఇదంతా చేసి కొన్ని రోజులైనాక ఈ పథకాన్ని తీసేయాలి. వాళ్ళ సంకల్పమే అది. ఏదైనా అయితే పేరును మార్చడం, లేకపోతే వ్యవస్థను నాశనం చేయడం, లేదా ప్రైవేటీకరణ చేయడం. అందులోనే భాగంగా వీళ్ళు చేసిందంటువంటిది ఈ మన్రేగా పథకంలో భాగంగా కొన్ని రోజుల్లో మళ్ళీ ఈస్ట్ ఇండియా లాంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేశం మీద సారీ చేయబోతున్నారు. కాబట్టి కూలీ రైతులు కానివ్వండి, వివిధ రాష్ట్రాల దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభా ఇప్పటికైనా మతోన్మాద ముసుగులో మనల్ని మోసం చేస్తున్నటువంటి ఈ పార్టీని మీరు గుర్తించండి. ఇప్పటికైనా ఆలస్యం కాలేదు. 10 ఏళ్లే మన జీవితాన్ని లాక్కున్నారు వాళ్ళు. అంతలోపలే 200 లక్షల కోట్ల అప్పును చేసి దేశం మీద భారం మోపినరు.
రాబోయే కొన్ని రోజులలో పూర్తిగా ఒక్కొక్కటి నిర్వీర్యం చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. మళ్ళీ ఇంకొక దేశానికన్నా అమ్మేస్తారు, అదానికన్నా అమ్మేస్తారు మన దేశాన్ని. భవిష్యత్తు కాబట్టి కార్యక్రమాలు ఏం తీసుకుంటున్నారు? అంత పెద్దగా ఎటువంటి నిరసనలు మేము ఆల్రెడీ నిరసనలు దేశవ్యాప్తంగా ఇది మొట్టమొదటిగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆ రోజు కరీంనగర్లో దీని గురించి చర్చ జరిగి మరి రాయలసీమలో దీన్ని రూపుదాల్చి 4 సంవత్సరాలు దీని మీద పూర్తి స్థాయిలో చర్చలు చేసిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేశారు. మరి ఇక్కడ 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పథకము మరి అనౌన్స్ చేయబడింది కాబట్టి ఇక్కడి నుంచే మనం స్పందించాలి, ఇక్కడి నుంచే పూర్తి స్థాయిలో దీని మీద ఉద్యమం చేయాలి అని మరి ముఖ్యమంత్రి గారు, పిసిసి గారు, బట్టి గారు, మరి ఉప ముఖ్యమంత్రి గారు దీని మీద నిర్ణయం తీసుకున్నారు. ఈ రాబోయే 2 నెలలు అంటే జనవరి 20 తారీఖు నుంచి ఫిబ్రవరి వరకు 20 తారీఖు వరకు 1 నెల రోజులు పూర్తి స్థాయిలో జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా దీన్ని సభలు నిర్వహించి ఒక్కొక్క ఉమ్మడి జిల్లాకు 1,00,000 మంది చొప్పున పెద్ద ఎత్తున సభలను పెట్టి ఇది పూర్తిగా దీని సమాచారాన్ని తీసుకొని పోయి రాబోయే బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రం నుంచి నివేదికని ఇచ్చి కేంద్రంలో పార్లమెంట్లో కొట్లాడడానికి ఈరోజు నిర్ణయం తీసుకోబడింది. ఈ నిర్ణయం ప్రకారమే ఏ పథకాన్ని అయితే కాంగ్రెస్ తీసుకొచ్చిందో ఆ పథకము 2 తెలుగు రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇక్కడే నిర్ణయం జరిగిందో ఆ నిర్ణయం జరిగినటువంటి పథకాన్ని ఈరోజు కేంద్రం రూపుమార్పాలని చేస్తుందో మళ్ళీ ఇక్కడి నుంచే ఉద్యమం చేయాలి. ఇక్కడి నుంచే ఏదైతే గతంలో రైతు నల్ల చట్టాలను 4 తీసుకొని వచ్చిండ్రో ఆ నల్ల చట్టాలు తీసుకొని వచ్చి అమలు చేసిన తర్వాత కూడా రైతులు ఉద్యమం చేస్తే సంవత్సరం పైగా ఉద్యమం చేస్తే మళ్ళీ ఆ 4 చట్టాలని వాపస్ తీసుకొని క్షమాపణ ఏదైతే అడిగిండో దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి మోదీ మళ్ళీ ఆ పరిస్థితే తీసుకొని రావాలి, మళ్ళీ అమలు చేయాలి. ఇది పూర్తి స్థాయిలో యథావిధిగా మన్రేగాగా అంటే గాంధీజీని రూపుమార్చాలన్నా ఈ కూలీ రైతులు ఉండొద్దనే మీ సంకల్పం నాకు తెలియలేదు. కానీ గాంధీని మీరు తుడిచేస్తే తుడిచిపోయే పేరు కాదు. ప్రపంచ దేశాలే ఆయనని మహాత్ముడిగా కొనియాడింది. ఎన్నో దేశాలల్లో మహాత్ముడి విగ్రహానికి పూజలు చేస్తారు. మీరు గాడ్సే బతుకులు కాబట్టి గాంధీని తొలగించాలంటారు, కానీ గాంధీని మీరు తొలగించలేరు. గుండెల్లో ఉన్నాడు గాంధీ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.